నమస్తే అండి. నా శక్తి సీరియల్‌లలో కానియండి, నా మనసులో కానియండి, బుద్ధిలో కానియండి, హృదయంలో కానియండి, అంతరాత్మలో కానియండి, ఇంకా ఆత్మలో కానియండి, ఇలా చక్రాలలో, ఆరాలు వీటన్నిటిలో కూడాను విత్తనాలు కొన్ని ఉండేటందుకు అవకాశాలు ఉంటాయండి. ఆ విత్తనాలు ఏంటంటే నాకు నేను చేసుకున్నట్టు కానియండి, ఇతరులు వేసిన విత్తనాలు కానియండి ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. నాకు నేను వేసుకున్న విత్తనాలలో కూడాను మంచి విత్తనాలు ఉండవచ్చు, చెడు విత్తనాలు ఉండవచ్చు. బయట వాళ్ళు నాలో వేసిన విత్తనాలు కూడాను మంచి విత్తనాలైనా ఉంటాయి, చెడు విత్తనాలైనా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అది మీకు కనబడ్డాయి అనుకోండి, మీకు మంచి మార్గంలో నడవాలి అనుకుంటే చెడు విత్తనాలకు సంబంధించిన మొలకలు మొలిసిన తర్వాత వాటిని కలుపు మొక్కలు అంటాము. వాటిని పీకేస్తే మంచి మొక్కలు బాగా ఎదిగి మీరు బాగా అభివృద్ధిలోకి వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి. మీకు కనబడినప్పుడు అవి కనబడ్డ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ కలుపు మొక్కల్ని పీకించుకుంటే మీకు మంచి మొలకలు, మంచి విత్తనాలకు సంబంధించిన అవి చెట్లు బాగా ఎదిగి మీరు మంచి మార్గంలో నడిచేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మంచి విత్తనాలకు సంబంధించిన మొలకలు వచ్చినప్పుడు ఆ మొలకలు మీరు పీకేశారనుకోండి, ఆ కలుపు మొక్కలు పెద్దవయ్యి మీరు చెడు మార్గంలో నడిచి మీరు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని ఇవన్నిటిని కూడాను ఒకసారి గుర్తు చేసుకొని మీరు ఎలాంటి మార్గంలో నడవాలనుకుంటున్నారు, మీ యొక్క శక్తి శరీరాల్లో ఎలాంటి విత్తనాలు ఉన్నాయి, ఎలాంటి చెట్లు మొలుస్తూ ఉన్నాయి, ఎలాంటి చెట్లు ఎదుగుతూ ఉన్నాయి అనేది ఆ కనబడేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి చెట్లు ఏమన్నా వాటిని పీకించుకొని మంచి చెట్లని ఎదిగించుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.